అన్యమత ఉద్యోగుల పట్ల వ్యతిరేకత ఎందుకు పెరుగుతోంది? వాళ్ల వ్యవహారంలో చట్టం ఏం చెబుతోంది? హిందూ ధర్మాన్ని కాపాడాలంటే అన్యమతస్థులను తొలగించాల్సిందేనా? అన్యమతస్థులతో వచ్చిన నష్టమేమిటి? వాచ్ దిస్ ఏబిఎన్ స్పాట్లైట్. హిందువులు కాకుండా క్రైస్తవ మతాన్ని పాటిస్తూ టీటీడీలో పనిచేస్తున్న వారిపై అనేక ఆరోపణలున్నాయి. వాళ్లకు వెంకటేశ్వర స్వామిపై భక్తి లేదని, కనీసం హారతి కూడా తీసుకోవటం లేదని హిందూ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అన్యమతస్థులు ఖచ్చితంగా వీఆర్ఎస్ తీసుకోవాలని చెప్పి ఈరోజు ఆదేశాలు రావడం జరిగింది. ఇది శుభపరిణామంగా మేము భావిస్తున్నాం. స్వామివారి దగ్గర పనిచేస్తూ స్వామివారి దగ్గర జీతం మాత్రం తీసుకుంటారు, స్వామివారి హారతి తీసుకోరు, స్వామివారి ప్రసాదం తీసుకోరు. అలాంటి వారి సేవలు మాకు అవసరం లేదు. మీకు యేసు కావాలా, వెంకటేశు కావాలా, నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా స్వామివారి మీద భక్తి విశ్వాసం లేని ఉద్యోగస్తులు ఎవరు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పనిచేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు స్వచ్ఛందంగా మీరు వెళ్ళిపోతే మంచిది. లేకపోతే మేము గుర్తించి ఖచ్చితంగా మేము మనందరినీ పంపించే ప్రక్రియ మేము గట్టిగా మొదలు పెడతామని చెప్పి అన్యమతస్థులు తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. కలియుగ వైకుంఠం తిరుమలలో హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. ఈ క్షేత్రం నిత్యం లక్షలాది భక్తులను ఆకర్షిస్తూ స్వామివారి దర్శనం కల్పిస్తోంది. వివిధ సేవలను అక్కడ నిర్వహిస్తారు. భక్తులు ఆ పుణ్యక్షేత్రానికి చేరుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ఆ పవిత్ర దేవాలయంలో ఇతర మతాలకు చెందిన వ్యక్తులు ఉద్యోగం చేస్తున్నారు. హైందవ దేవాలయాల్లో ఇతర మతస్థులు ఉద్యోగస్తులుగా ఉండకూడదని, వారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. టీటీడీలో అన్ని మతస్థుల వ్యవహారం 10 ఏళ్లుగా నలుగుతోంది. అప్పట్లో వారి జాబితాను తయారు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఒక దశలో కనీసం 300 మంది హిందూయేతరులు ఉన్నారని లెక్క తేలింది. తర్వాత అది 80కి తగ్గింది. అందుకు కారణం ఇతర మతాలను పాటిస్తూ హిందువులుగా కొనసాగడమేనని తెలుస్తోంది. 1989లో అమలుకు వచ్చిన ఎండోమెంట్ యాక్ట్ 1060 ప్రకారం హిందూ మత సంప్రదాయాన్ని అనుసరిస్తామని ప్రమాణం చేసి టీటీడీలో ఉద్యోగం పొంది తర్వాత వేరే మతంపై దృష్టి పెట్టకూడదు. తిరుమలలో మాత్రం అన్య మతాన్ని ప్రోత్సహిస్తూ హిందూ భక్తుల మనోభావాలను, టీటీడీ పవిత్రతను కొంతమంది ఉద్యోగస్తులు దెబ్బతీస్తున్నారు. అధికారికంగా హిందూ మతస్థులుగా చలామణి అవుతూ క్రైస్తవాన్ని ప్రచారం చేస్తున్నారు. ఒక దశలో శ్రీవారి ఆలయం దగ్గరే ఒక పాస్టర్ను తీసుకొచ్చి బైబిల్ చదివించారు. దాంతో ప్రభుత్వం టీటీడీ సీరియస్ అయి అన్ని మతస్థులను సాగనంపే చర్యలకు దిగింది. క్రైస్తవులుగా ఉన్నవారిని గుర్తించడం సులువే కానీ హిందువులుగా ఉంటూ మత మార్పిడికి దిగిన వారిని గుర్తించడం టీటీడీ వర్గాలకు సవాల్గా మారింది. మతం మారిన వారు గుట్టుగా అన్యమత ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. శ్రీవారి ఆదాయాన్ని జీతంగా తీసుకుంటూ శ్రీవారిపై నమ్మకం లేకుండా వ్యవహరించే వారిని పట్టుకోవటం పెద్ద టాస్క్ గా మారింది. వాళ్లు కనీసం తిలకధారణ చేయరు, పొరపాటును కూడా గోవిందనామాలు ఉచ్చరించరు. గతంలో చీఫ్ సెక్రటరీగా ఎల్వి సుబ్రహ్మణ్యం ఉన్నప్పుడు ఆయన అనుమానం ఉన్న ఉద్యోగుల ఇంటికి నేరుగా వెళ్లి పరిశీలన చేసేవారు. అప్పట్లో మతం మారిన ఉద్యోగుల్ని పట్టుకున్నారు. తర్వాత ఆయన హఠాత్తుగా బదిలీ అయ్యారు. 2018లో ఎల్వి సుబ్రహ్మణ్యం చేసిన ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే ఫలిస్తున్నాయి. ఆ సమయంలో పత్రాల్లో నమోదు చేసిన వివరాల ఆధారంగా అన్ని మతస్థులుగా పరిగణించే ఉద్యోగులను గుర్తించారు. కానీ ఎన్నికలు రావటం, వైఎస్ జగన్ సీఎం కావటం వంటి పరిణామాలతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఆ తర్వాత సుబ్రహ్మణ్యన్ను సీఎస్ పదవి నుంచి తొలగించడం వివాదానికి కారణమైంది. జగన్ హయాంలో అన్ని మతస్థుల గుర్తింపు ఆగిపోయింది. పైగా తిరుమల పవిత్రతను దెబ్బతీసే పనులు కూడా చేపట్టారు. దేవదేవుని ప్రసాదానికి వాడే నెయ్యిలో కల్తీ చేశారు. పరకామణిలో చోరీ జరిగింది. చివరకు వీఐపీలకు కప్పే శాలువాల కొనుగోలులో సైతం భారీ స్కామ్ చేసేశారు. ఒక్క శాలువాల్లోనే 50 కోట్లు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. అవన్నీ ఒకెత్తైతే అన్యమత ఉద్యోగుల వ్యవహారం మరో ఎత్తు. 2024లో కూటమి అధికారానికి వచ్చినప్పటి నుంచి టీటీడీలో అన్యమతస్థులను గుర్తించి చర్యలు తీసుకునే ప్రక్రియ మొదలైంది. బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత అటువంటి చర్యలు మరింత వేగం పెరిగాయి. ఇతర మతాలకు సంబంధించిన కార్యక్రమాలకు హాజరవుతూనే టీటీడీ ఉత్సవాల్లోనూ పాల్గొంటున్న 18 మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు. ఆ 18 మంది అన్యమత ఉద్యోగుల్లో ఎవరైనా తిరుమల, టీటీడీ అనుబంధ ఆలయాల్లో
ఆలయ అనుబంధ విభాగాల్లో పనిచేస్తున్నట్లయితే వెంటనే ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. సదరు ఉద్యోగులను టీటీడీ ఆలయాల్లో ఉత్సవాలు, ఊరేగింపులు, ఇతర హిందూ కార్యక్రమాల విధులకు నియమించకూడదని ఆదేశాలు జారీ చేశారు. అన్యమత ఉద్యోగులను ప్రభుత్వ శాఖలకు బదిలీ లేదా వీఆర్ఎస్ ఇచ్చి బయటకు పంపాలని టీటీడీ బోర్డు ఈ ఏడాది మధ్యలో తీర్మానించింది. టీటీడీలో ఉన్నత స్థాయిలో అన్ని మతాలకు చెందిన వారు ఉన్నారని విమర్శల మధ్య సీరియస్ చర్యలు మొదలయ్యాయి. కొండపై మాంసాహారం, గంజాయి, మద్యం దొరుకుతున్నాయని, దీనివల్ల తిరుమల క్షేత్రం పవిత్రత దెబ్బతింటోందని, అన్యమత ప్రచారం చాప కింద నీరులా విస్తరిస్తోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భంగా విమర్శలకు ఎలాంటి అవకాశం లేకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. ఈ ఏడాది ప్రారంభంలో 4 అన్యమత ఉద్యోగులపై వేటు పడింది. వారిని సస్పెండ్ చేసింది. టీటీడీలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ క్వాలిటీ కంట్రోల్ గా పనిచేస్తున్న బిఎల్జీఆర్ బర్డ్స్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా ఉన్న ఎస్ రోసి, గ్రేడ్ 1 ఫార్మసిస్ట్ ఎం ప్రేమావతి, ఎస్వి ఆయుర్వేద ఫార్మసీలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ జి అసుంతలను సస్పెండ్ చేశారు. ఆ 4 క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నారని విజిలెన్స్ అధికారులు సాక్ష్యాలు సేకరించడంతో వారిని సస్పెండ్ చేశారు. టీటీడీ ప్రవర్తన నియమావళి పాటించని వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేందుకు ఆ చర్యలు పనికి వచ్చాయని భావిస్తున్నారు. వారి చర్యలు ఉద్యోగ విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యమే అవుతుందని టీటీడీ గుర్తించింది. టీటీడీలో అన్ని మతస్థులు ఉన్నారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇటీవలే అంగీకరించారు. గతంలో టీటీడీ కాలేజీలు, స్కూళ్లు, పరిపాలనా విభాగాల్లో హిందూయేతరులను ఉద్యోగులుగా నియమించారని చెప్పారు. వీరు ఎంతమంది ఉన్నారనే దానికి సంబంధించి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని టీటీడీని కోరామని తెలిపారు. ఉద్యోగుల సర్వీస్ రూల్స్ ను దృష్టిలో పెట్టుకుని న్యాయపరమైన చిక్కులు ఏవైనా ఉంటాయా అనే విషయం క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతే వారిని ఏ విభాగాలకు బదిలీ చేయాలో త్వరలోనే నిర్ణయిస్తామని చెప్పారు. అన్ని మతస్థుల్లో కొంతమంది జాగ్రత్త పడ్డారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే 2018లో టీటీడీ నిర్వహించిన విజిలెన్స్ విచారణలో 44 మంది అన్ని మతస్థులు టీటీడీలో పనిచేస్తున్నారని తేలింది. టీటీడీ యాజమాన్యం 44 మంది హిందూయేతరులకు నోటీసులు జారీ చేయడంతో వారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తర్వాత తక్కిన వాళ్లంతా జాగ్రత్త పడ్డారు. ఎక్కడా తాము ఎక్స్పోజ్ కాకుండా చూసుకుంటున్నారని సమాచారం. వారిని గుర్తించి పూర్తి సాక్ష్యాలు సేకరించేందుకు విజిలెన్స్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. అయితే వారిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఆప్షన్లు ఇస్తున్నారు. వీఆర్ఎస్ తీసుకుంటారా, బదిలీ కోరుకుంటారా అన్నది టీటీడీ అధికారులు వారి ముందుంచిన ఆప్షన్. అంటే బంతి వారి కోర్టులోనే ఉంది.